నా పేరు ఎస్బి చాంద్ బాషా. ఐమ్ ఫ్రమ్ నిందల్. ఐటీలోకి రావాలని ఇంట్రెస్ట్ తో ఈవెన్ నేను నాన్ ఐటీ అయితే ఏ కోర్స్ అయితే ఇప్పుడు ట్రెండింగ్ ఉందో ఫలానా కోర్స్ నేర్చుకుంటే ఐటీలో మనం లాంగ్ టైం వరకు సర్వైవ్ అవ్వగలము అది ఎక్స్ప్లోర్ చేసి జావా ఫుల్ స్టాక్ ఫ్రంట్ లైన్స్ మీడియా ద్వారా చూశాను. కొన్ని ఫీడ్బ్యాక్ కూడా చూశాను లింక్డ్ఇన్ లో అయినా కానీ. ఒక 6 months వెయిట్ చేసి 2023 ఫిబ్రవరిలో ఎన్రోల్ అయ్యి కొద్దిగా స్టార్టింగ్ కష్టమైన ట్రై చేసి ప్రాక్టీస్ చేస్తూ ఒక స్టార్ట్అప్ లో ఒక 3 months ఇంటర్న్షిప్ క్రాక్ చేశాను అన్న గైడెన్స్ ద్వారా. ఇంటర్న్షిప్ క్రాక్ చేసిన తర్వాత మళ్ళీ వేరే త్రూ లింక్డ్ఇన్ స్టార్ట్అప్స్ కి అప్లై చేయడం మొదలు పెట్టాను. ఆ ద్వారా ఇప్పుడు ప్రెసెంట్ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ గా పనిచేస్తున్నాను. ఒక 1 year అయిపోయింది. అందరి స్టూడెంట్స్ లో ఒక FLM అంటే ఒక ఎవరికైనా ఇప్పుడు రికగ్నైజ్ అయిపోయింది. ప్రతి స్టూడెంట్ కి ఫ్రంట్ లైన్ ఎడిటెక్ ఎలా అంటే ఒక కోర్స్ నేర్పించి రియల్ టైమ్ నాలెడ్జ్ అండ్ ప్రతి ఫ్రెషర్ కి లింక్డ్ఇన్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి, ప్రెసెంట్ ఐటీలోకి రావాలనుకున్న ప్రతి ఫ్రెషర్ కి లింక్డ్ఇన్ ఎలా యూస్ చేయాలి, నెట్వర్కింగ్ ఎలా బిల్డ్ చేయాలి, రిఫరల్స్, రెజ్యూమ్ బిల్డింగ్ అండ్ ఏ ఈవెంట్స్ టెక్ ఈవెంట్స్ కైనా ఎలా అటెండ్ అవ్వాలి. ఈవెన్ ఒక కోర్స్ ఎన్రోల్ అయిన తర్వాత కూడా ఏమన్నా మనం స్ట్రక్ అయినా కూడా త్రూ టీమ్ ఇంటరాక్ట్ చేసి వాళ్ళతో టైఅప్ అయ్యి గైడెన్స్ ఇస్తారు. ప్రెసెంట్ ఇప్పుడున్న జాబ్ మార్కెట్ కి ఏ కోర్స్ కైనా మినిమం 40K నుండి ఒక 80K కోర్స్ పడుతుంది. కానీ FLM మనకి అఫోర్డబుల్ ప్రైసెస్ తోనే మిడిల్ క్లాస్ కి ఈ ప్రైసెస్ అఫోర్డ్ చేసి FLM జాబ్ క్రాక్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది సార్. థ్యాంక్ యూ FLM.